ఎంతైతే తమ సాహసాన్ని చూపారో వాళ్ళ వెన్నంటి ఉండి నడిపినటువంటి యోధులే కలం యోధులు అని చెప్తా ఉన్నాం. కలం యోధులు అంటే ఎవరో కాదు, జర్నలిస్ట్ అంటే ఎవరో కాదు, విలేకరులు. గట్టిగా చెప్పాలి కూడా, విలేకరులు. గడిచిన సంవత్సర కాలం లోపల రంగారెడ్డి జిల్లా లోపల 6 మంది విలేకరు మిత్రులు చనిపోవడం జరిగింది. ఇప్పుడు వారి కుటుంబాలకి మన అక్క చేతుల మీదుగా వాళ్ళకి కొన్ని తోచినంత సహాయం మేము చేస్తా ఉన్నాం. కాబట్టి వారి పేరు పిలుస్తామేమో, వాళ్ళు వచ్చి మా సహాయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. మీ పాత్ర సంఘముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ కలుపు చేయి. మీ పాత్ర సంఘముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ కలుపు చేయి. వందనములో సురేష్ రెడ్డి గారిని సభకి రావాల్సింది కోరుతా ఉన్నాను. నరసింహ గత 2 నెలల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన సతీమణి గారికి విమలక్క గారు చెక్ను అందజేస్తారు. ఇబ్రాహీంపట్నం ఆంధ్రభూమి విలేకరి అంజన్ కుమార్ గారు 2 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె సతీమణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అంజన్ కుమార్ గారి సతీమణికి విరాతలేరి గారు విమలక్క గారు చెక్కును అందించాల్సిందిగా. రాజేంద్ర నగర్ సాక్షి విలేకరి బాలరాజు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా. అలాగే స్థానికంగా అందరికీ పరిచయం ఉన్న బాలనగర్ ఆంధ్రభూమి విలేకరి సోమయ్య గారు సైతం అనారోగ్యంతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సోమయ్య గారి సతీమణి కుటుంబ సభ్యులను వేదికపైకి రావాల్సిందిగా. వారికి విమలక్క గారితో పాటు ఏపీడబ్ల్యూజే నాయకులు విరాతలి గారు, మైపాలరెడ్డి గారు, రాలాదన్న, దరు అంజన చేతుల మీదుగా చెక్కును ఇవ్వాల్సిందిగా.
వీరితో పాటు జిల్లాలో ఇటీవల మరణించిన పలువురు విలేకరులకు మిగతా కొన్ని కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయారు. వారి కుటుంబ సభ్యులకు త్వరలోనే ఇంటికి పంపించేస్తాం. థ్యాంక్ యూ. జోహార్ విలేకరు మిత్రులకు, జోహార్ విలేకరు మిత్రులకు, జోహార్ జోహార్. ఇప్పుడు తమ్ముడు తర్వాత కొన్ని జ్ఞాపకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తమ్ముడు వడ్లకొండ అనిల్ కుమార్ వచ్చి లోపల ఎంతో సేవలు చేస్తున్నటువంటి మా అన్న లలితలని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ధన్యవాదాలు ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. అన్న లలిత అన్న తమ్ముడు రతనాల వీణ నా తెలంగాణ నిలువెల్ల గాయాలతో విలపించెనేలా నా తల్లి తెలంగాణ నా తెలంగాణ గోదావరి కృష్ణవేణి పెనుగంగ ప్రాణహిత నదులెన్నో పారుతున్నా మడి తడవని నా తెలంగాణ గడిగాదము లేక గొడ్డు గోడల నమ్ముకొని పీటలు వారిన నేలతో విడువట నా తెలంగాణ విడువట నా తెలంగాణ. అక్షరమే నీకున్న ఆయుధం, అన్యాయంపై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు. న్యాయమన్నది నీకు సిరా, అవినీతి గుండెపై అగ్గిపొరా, నీ గలానికి మా సలాములే అన్నాది లేకరి, ఆ విన్ను వెన్నుపై ఉంటావే అన్నాది లేకరి. అన్యాయంపై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు. న్యాయమన్నది నీకు సిరా, అవినీతి గుండెపై అగ్గిపొరా, నీ గలానికి మా సలాములే అన్నాది లేకరి. ఆ విన్ను వెన్నుపై ఉన్నావే అన్నాది లేకరి, గలానికి మా సలాములే అన్నాది లేకరి. బాంధవుడానికి వందనమే నేనన్నా నీకు సరి. రాజకీయ రంగు జెండల రంగులను బయట పెట్టుతావు, పాలకులెవరైనా గాని ప్రజల పక్షమై నీ ఉంటావు, పాలకులపై నీ ఉంటావు, ప్రజల పక్షమై నీ ఉంటావు. దోచుకున్న తోళ్ళ గోల్చుతావు, దోపిడి నీ కాల రాస్తావు, లంచగొండి అవతారాల పంచనామ చేస్తా ఉంటావు, పంచనామ చేస్తా ఉంటావు, పంచనామ చేస్తా ఉంటావు. జవాల మన తెలంగాణ ఉదయించే సూర్యుడు నీ కన్న, ఏ కన్నుకు లొంగదు లొంగదు నీ పెన్ను అన్నా విలేకరి. ఆ వెన్ను దన్నుపై ఉంటావే అన్నా విలేకరి. అక్షరమే నీకున్న ఆయుధం, అన్యాయంపై నీ సమరం, లక్షల మందిని మేలు కొలుపుతావు, రక్షణగా మా తోడుంటావు. న్యాయమన్నది నీకు సిరా, అవినీతి గుండెపై అగ్గిపొరా, నీ గలానికి మా సలాములే అన్నా విలేకరి. మా బాంధవుడానికి వందనమే నేనన్నా నీకు సరి. అంటే పాట బాగాలేదా ఏంటి? ఆగమాగవస్తా పీచుతో రస్తా, కష్టాలు నిమరేస్తా, కాలం వెళ్ళదీస్తా. ఏకుమెంతో చాయ్కి జేబులే చూస్తా, పేపరు మీద రాసుకుంటారు మా ఎన్నలు మీరు పేపరు రాసుకుంటారు, మా ఎన్నలు మీరు
సంఘం మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు మన అన్న దండం రాములు గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జాతీయ కేపీడబ్ల్యూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులైనటువంటి సలీం గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభా అధ్యక్షులు ఆత్మీయుడు దర్వు అంజన్న, మీరంతా దాదాపు 2 గంటలుగా ఎదురు చూస్తున్న డాష్ 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 అర్థమైంది. విమలక్క వేదిక మీద ఉన్న కళాకారులకి, అలాగే ఇవాళటి సభకు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల నుండి కళాలతో కవాత్తు చేసుకుంటూ వచ్చిన నా కలం కార్మికులకు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి తెలంగాణ మట్టి వాసనతో పాటల పల్లకి మోసుకు వచ్చిన కళాకారులకు, ఈ కళలు గలాల గర్జన కార్యక్రమాన్ని చూద్దాం ఏం జరుగుతుందో అని ఎంతో ఆసక్తితో వచ్చిన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. నిజంగా మనం చాలా చోట్ల చూశారు మీరు, తెలంగాణ ఉద్యమంలో కళాల గర్జన ఒకవైపు జరిగితే గలాల గర్జన అని ఇంకొక వైపు జరిగింది. కళాలు కళాలతో గర్జిస్తూ పోతే గలాలు గలాలతో గర్జిస్తూ పోయినాయి. కానీ ఇవాళ మా మిత్రులు, కూకట్పల్లి మిత్రులు దర్వు అంజన్న కావచ్చు, జంగు ప్రహ్లాద్ కావచ్చు, కరీం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కలిసి ఈ కళాలు గలాలని ఒక వేదిక మీద తీసుకొస్తే ఎంత బాగుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఈ 2 కీలకమైన పాత్రలు పోషించినాయి కనుక వాళ్ళని వేదిక మీద తీసుకొద్దామని చెప్పి చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నిజంగా మరి కళాలకు గలాలకు ఎటువంటి సంబంధం ఉంది, మరి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలోనే ఆ రెండింటికి సంబంధం ఉందా అని మనం చరిత్రను ఒక్కసారి సమీక్షించుకుంటే అది ఇవాళ సంబంధం కాదు. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్న సంబంధం, సమాజంలో చరిత్రలో ఉన్నటువంటి ఎప్పుడో ఉన్నటువంటి ఒక సంబంధంగా నేను భావిస్తాను. ఎందుకంటే రాగానే చూసా, ఒక తమ్ముడు సంఖ్యకు డబ్బు వేసుకున్నాడు, ఈ జనాలందరినీ కుర్చీల మీద కూర్చుండబెట్టడానికి డబ్బు కొడుతూనే ఉండు, రండి రండి మరికొద్దిసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది, అక్క వస్తుంది, మీరు వచ్చి కూర్చోండి అన్నాడు, వచ్చి డబ్బు కొట్టుకుంటా. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ టీవీలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, ఇంకా రకరకాల పద్ధతుల్లో మీడియా ప్రచార సాధనాలు మీ ముందుకు వచ్చినాయి. కానీ మొట్టమొదటి ప్రచార సాధన ఊళ్ళో మన దళిత అన్న డబ్బుతో చాటింపు చేసే ప్రచార సాధనమే ఇవాళ దానికి భావిస్తున్నాను. అతనే ఇవాళ సమాజంలో తొలి జర్నలిస్టుగా నేను భావిస్తున్నాను. ఇవాళ పత్రికలు లేవు, ఛానళ్ళు లేవు, నీళ్లు రాకున్నా, నీళ్లు వచ్చినా, రేషన్ వచ్చినా, రేషన్ ఇయ్యాలన్నా, భూములకు మనము చెరువు నుండి నీళ్లు వదలాలన్నా, ఎవరైనా చచ్చినా, ఊరికి ఎవరైనా ఆఫీసర్ వచ్చినా మొట్టమొదట ప్రచారం మీడియా ఏదా అంటే మా డబ్బే. మరి ఇవాళ ఆ డబ్బు స్ఫూర్తితో వచ్చినటువంటి కళలు ఈ వేదిక మీద సమావేశం అవడం అంటే నిజంగా ఒక గొప్ప పరిణామం, శుభ పరిణామంగా భావిస్తున్నాను. మిత్రులారా, 15 నుండి 20 రోజులు మన దీర్ఘకాలిక కోరిక, ఆకాంక్ష నెరవేర్చడానికి ఇంకొక 15 నుండి 20 రోజులుగా మనం ఎదురు చూడాల్సింది అంతే. ఆ 15-20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడుతూ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గా రూపాంతరం, ఆవిర్భావం చెందబోతుందని సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. మిత్రులారా, ఇవాళ రేపు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇటు ఈ గలాలు చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించినంత మాత్రాన లక్ష్యం నెరవేరుతుందా? కాదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన అతిపెద్ద బాధ్యత మన మీద ఉంది. ప్రజలు ఏమాకాంక్షిస్తున్నారు? ఇవాళ కంటి నిండా నిద్ర లేదు, పల్లెల్లో కడుపు నిండా తిండి లేక అల్మటిస్తున్న వాళ్ళకి కళాలు గలాలు కలిసి కడుపు నిండా తిండి అందించాలి, కంటి నిండా నిద్రపోయే వాతావరణం చేకూర్చాలి. అప్పుడే నిజమైన తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక ఈ కళాలు గలాలు పల్లె పల్లెకు వెళ్ళాలి, అవసరమైతే తెలంగాణ స్ఫూర్తిని చాటాలి, తెలంగాణ త్యాగాన్ని ప్రజల్ని నెలకొల్పి ఒక్కొక్క రక్త పొట్టు
విద్యార్థులు అర్పించినట్టు ఒక్కొక్క రక్త పొట్టు ఒక్కొక్క ఆకాంక్ష నెరవేర్చే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీతో వేడుకుంటున్నాను మిత్రులారా. ఇంతకుముందు అంజయ్ చెప్పినట్టు 1996లో ఈ గలాలు మెతుకు సీమలో కళాలు రెండు కలిపి కలం రాగాలు పేరు మీద ఒక క్యాసెట్ తీసుకొచ్చాం. అప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టుల కష్టాలన్నిటినీ ఆ కలం రాగాలు క్యాసెట్ లో మేము రూపొందించడం జరిగింది మిత్రులారా. వెనుక చూడండి, ఒక గొప్ప జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, చాకలి ఐలమ్మ పక్కనే ఒక గొప్ప జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు. ఆనాడే షోయబుల్లా ఖాన్ అర్పించిన రక్త త్యాగం ఫలితంగా, అలాగే ఒక కలం షోయబుల్లా ఖాన్ అయితే ఒక గలం బండి యాదన్నది కావచ్చు, అలాగే సుద్దాల హనుమంతుది కావచ్చు. ఇట్లా కళాలు గలాల సంబంధం ఆనాటి నుండే ఉంది. ఈ ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కాదు, ఇది కొత్త కాదు మిత్రులారా. నిజంగా మానుకోటలో పుట్టి మనుషుల కొరకే నిలిచి తేజ్ పత్రిక రాతలతో నిజామునే వణికించి ఇమ్రోజ్ పత్రిక పెట్టి ప్రజాకారణ జరిగేసి ఓర్వలేని రజవిగాడు గూండాలతో దాడి చేస్తే పత్రిక గది రచన గది ప్రజా ఉద్యమమాగదండి. వార్త కొరకు రచన కొరకు ప్రాణమే బలిదానమిచ్చిన ఓ షోయబుల్లా ఖాన్ అందుకో మా కన్నీటి దండం. అన్నా మీ అమరత్వం అక్షరాలకు తేజం, అన్నా మీ అమరత్వం అక్షరాలకు తేజం. జర్నలిస్టు చరిత్రలో ధృవతారలు మీరు నిజం. కొన ఊపిరి ఆచయాది కొనగూడిన బలం మీరు, బలం మీరు, బలం మీరు, బలం మీరు, బతుకు మీరు. ఆనాడు షోయబుల్లా ఖాన్ కావచ్చు, ఆ తర్వాత గులాం రసూల్ కావచ్చు, మల్లెపూల నరేందర్ కావచ్చు, చాలా శ్రీధర్ రెడ్డి కావచ్చు, చివరికి నిన్న మొన్న వీరబోయిన యాదగిరి కావచ్చు. 5 జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు ప్రజల కోసం వాళ్ళ రక్తాన్ని ధారపోసారు, వాళ్ళ రక్తాన్ని సమర్పించారు. ఆ జర్నలిస్టులు అందించినటువంటి విత్తనాలే ఇవాళ మనం కలం కార్మికులుగా ఆ జెండాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నేను మీతో వేడుకుంటున్నా మిత్రులారా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం అయిపోయింది, ఈ రాష్ట్రం సాధించడం ద్వారా మా పని అయిపోయిందని మన కళాలకు విశ్రాంతి ఇస్తే మాత్రం రేపు జరగబోయే పరిణామాలకు మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అసలైన బాధ్యతలు మన మీద ఉన్నాయి. అట్లాగే ఇవాళ నుండి ఈ వేదిక ద్వారా గలాల్ని ఒక ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడానికి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఇంకెక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ ఈ రమ్య మైదానంలో జరిగిన ఒక సభతో కాదు, ఇలాంటి సభలు చాలా జరగాలి. కొత్త రాష్ట్రంలో కూడా పల్లె పల్లెన మనం వెళ్ళాలి. గలాలు ఒక్క చోట వేదికలు జరిపి మనము ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ విశ్వాసాన్ని చురగొంటే తప్ప వాళ్ళ ఆకాంక్షకి పూర్తి న్యాయం జరగదని సభాముఖంగా నేను మీతో వేడుకుంటూ ఇవాళ ఈ అవకాశాన్ని మా విమలక్క చేతుల మీదుగా ఆవిర్భవించబడింది. ఈ వేదిక ద్వారా ఇక మేము ఎవరి జెండాలు మోయమని చెప్తున్నాం, మా జెండాలు మేము మోసుకుంటామని చెప్తున్నాం. ప్రపంచంలో 3 అగ్రజాతులు మనల్ని అందరినీ కింద పెడతాయి. అందుకని మేము ఏమంటున్నామంటే మేము ఇంకెవరి జెండా మోయం. చూస్తూ ఉందా